ఇవాళ మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీ రాబర్ట్ గురించి. రాబర్ట్కి ఇద్దరు ఫాదర్స్. వాట్? అవును, ఒకరు రాబర్ట్ రియల్ ఫాదర్ అయితే ఇంకొకళ్ళు రాబర్ట్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. రాబర్ట్ రియల్ ఫాదర్ చాలా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, కానీ ఎప్పుడు డబ్బుల కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎప్పుడు సరిపడా డబ్బులు ఉండేవే కావు. అండ్ రాబర్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనం రిచ్ డాడ్ అందాం. ఈయన యాక్చువల్లీ పెద్దగా చదువుకోలేదు అండ్ ఫర్ దట్ మ్యాటర్ స్కూల్ డ్రాప్ అవుట్, కానీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. వీళ్ళిద్దరూ డబ్బుని వేరు వేరు పర్స్పెక్టివ్స్తో చూసేవారు. రాబర్ట్ పెద్దయ్యాక వాళ్ళ రియల్ ఫాదర్ నుండి అడ్వైసెస్ తీసుకుని ఫాలో అయినప్పటికీ ఫైనాన్షియల్గా రాబర్ట్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవారు. ఒకసారి అతను గైడెన్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ని కలవాలని డిసైడ్ అయ్యాడు. అదే వాళ్ళ రిచ్ డాడ్ని కలవాలని డిసైడ్ అయ్యాడు. ఈయనని గైడెన్స్ అడగాలని డిసైడ్ అయ్యాడు రాబర్ట్. అతని గైడెన్స్తో రాబర్ట్ తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని చేంజ్ చేసుకుని 40 ఏళ్లలో కోటీశ్వరుడు అయిపోయాడు. రాబర్ట్ కేవలం బిజినెస్లో సక్సెస్ అయ్యి కోటీశ్వరుడు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ అయిన ఒక బుక్కి కూడా ఆథర్ అయ్యాడు రాబర్ట్. ఈ బుక్ ద్వారా రాబర్ట్ కొన్ని లక్షల మందిని డబ్బులు అండ్ ధనం వైపు తమ పర్స్పెక్టివ్ని మార్చుకోవడానికి సహాయపడింది. ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇన్స్పైర్ చేసింది. నేను ఏ బుక్ గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి మీరు గెస్ చేసే ఉంటారు. ఎస్, నేను మాట్లాడేది రిచ్ డాడ్ పువర్ డాడ్ బుక్ గురించి. హలో ఎవ్రీవన్, ఈరోజు మేము రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పువర్ డాడ్ బుక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. లక్షల మంది డబ్బు ధనం గురించి ఆలోచించే పర్స్పెక్టివ్ని మార్చగలిగే ప్రభావం ఉంది ఈ బుక్కి. గతంలో మార్చింది కూడా. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడానికి, సీక్రెట్స్ అన్లాక్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తూనే ఉండండి. బట్ బిఫోర్ మూవింగ్ అహెడ్, మా అద్భుతమైన కాంటెంట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి ఈ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. బుక్ యొక్క చాప్టర్స్ గురించి అర్థం చేసుకునే ముందు బుక్ అండ్ ఆథర్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో బుక్ గురించి మాట్లాడుకుంటే రిచ్ డాడ్ పువర్ డాడ్ అనేది రాబర్ట్ కియోసాకి రాసిన బెస్ట్ సెల్లింగ్ పర్సనల్ ఫైనాన్స్ సెగ్మెంట్లో బుక్. ఇది ఫస్ట్ 1997లో పబ్లిష్ చేయబడింది అండ్ అప్పటి నుండి 40 దేశాల్లో 40 లాంగ్వేజెస్లో 3 కోట్ల కాపీ సేల్ అయింది ఈ బుక్. ఈ బుక్ చిన్న వయసు నుండి ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ పై ఫోకస్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్, బిజినెసెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ని ఎలా ఓన్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, అలాగే ఒకరి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ని ఎలా పెంచుకోవాలి, దాని ద్వారా వెల్త్ని ఎలా బిల్డ్ చేయగలం, ఇన్ని వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడుతుంది ఈ బుక్. బుక్లో ఆథర్ తమ బయాలజికల్ డాడ్ ఎవరైతే పువర్ ఉన్నారో పువర్ డాడ్ అండ్ అతని బెస్ట్ ఫ్రెండ్ డాడ్ ఎవరైతే రిచ్ ఉన్నారో రిచ్ డాడ్ అనే ఇద్దరు ఫాదర్స్తో కలిసి పెరిగిన తన పర్సనల్ స్టోరీని షేర్ చేసుకున్నారు. ఇద్దరు ఫాదర్స్ ఇండివిజువల్ మనీ మైండ్ సెట్స్ అండ్ వారి డిఫరెంట్ ఫైనాన్షియల్ గైడెన్స్ని వారు వేరు దారుల్లో నడిపించిందని ఆథర్ హైలైట్ చేస్తారు. అయితే రాబర్ట్ కియోసాకి ఎవరు? రాబర్ట్ కియోసాకి ఒక ఆంటర్ప్రెన్యూర్, ఇన్వెస్టర్, ఎడ్యుకేటర్. అతను పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ పై అనేక బుక్స్ రాశారు. లైఫ్లో సక్సెస్ని సాధించేందుకు అవసరమైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కవర్ అవ్వదని, ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అండ్ లెసన్స్ ఆయన నేర్పించేందుకు ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి బుక్ అండ్ ఆథర్ గురించి అయితే బ్రీఫ్గా అర్థమైంది. సో చాలా మంది రీడర్స్ లైఫ్ని మార్చిన రిచ్ డాడ్ పువర్ డాడ్ బుక్లో డిస్కస్ చేయబడిన కొన్ని కీ కాన్సెప్ట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. మేము మొత్తం బుక్ని చదివినట్లయితే లెక్కలేనన్ని లెర్నింగ్స్ ఉంటాయండి, కానీ ఇక్కడ మనం కొన్ని కీ టేక్అవేస్ గురించే మాట్లాడుకోబోతున్నాం. చివరి లెర్నింగ్ మాత్రం స్కిప్ చేయవద్దు అసలు, ఇది చాలా ముఖ్యమైనది. అండ్ మీరు వీడియోలో అన్ని లెర్నింగ్స్ని అండ్ ముఖ్యంగా చివరి లెర్నింగ్ని ఫాలో అయితే మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, స్కోప్ అండ్ పొటెన్షియల్ ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ లెర్నింగ్ ఏంటంటే మేక్ మనీ వర్క్ ఫర్ యూ, అంటే డబ్బుని మీకోసం పని చేయనివ్వండి. సో ఈ ఫస్ట్ లెర్నింగ్ ఏంటి? మనలో చాలామంది మంత్లీ శాలరీ కోసం పనిచేస్తారు. అవి హై పేయింగ్ జాబ్స్ అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ మనీతో ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి. శాలరీ కోసం డబ్బులు కోసం పని చేస్తారు, అదే డబ్బులతో ఎలా పని చేయించుకోవాలో తెలియని పరిస్థితి ఇది. మన కోసం పనిచేసే వ్యక్తులు ఎప్పుడు ట్రాప్లో ఉంటారు.
మేము కష్టపడి పని చేస్తాము, శాలరీ సంపాదిస్తాము, బిల్స్ పే చేస్తాము, వీకెండ్స్ కోసం, వెకేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, డే టు డే బేసిస్లో జాబ్ సెక్యూరిటీ వెతుక్కుంటూనే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది. ఇది కరెక్టేగా? ఇందులో తప్పేముంది అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ ఆథర్ మనకి మీరు డబ్బుల కోసం పని చేయడం కాదు, డబ్బే మీకోసం పనిచేసే అవకాశాలు వెతుక్కోండి అని చెప్తున్నారు. రెంటల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం, అలాగే ఏమైనా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ నుండి రాయల్టీ ఇన్కమ్ సంపాదించడం లాంటి పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ మనకి రాబర్ట్ ఈ బుక్లో సజెస్ట్ చేస్తారు. సైడ్ హజల్స్ కలిగి ఉండడం, పొదుపుగా ఉండడం అండ్ ఒకటి కంటే ఎక్కువ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కష్టపడడం, ఇవన్నీ ఆయన ఉద్దేశం. సో మనకి జాబ్ లేకపోతే మనం ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పై ఆధారపడవచ్చు. ఇది ఒక ర్యాట్ రేస్ నుండి ఎస్కేప్ అవ్వడానికి, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి, మన కోసం మన డబ్బు పని చేసి మనకి రిటర్న్స్ జనరేట్ చేసే ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకోమని రాబర్ట్ మనకి బుక్లో సజెస్ట్ చేస్తారు. రాబర్ట్ యొక్క రిచ్ డాడ్ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ద పువర్ వర్క్ ఫర్ మనీ, ద రిచ్ హ్యావ్ మనీ టు వర్క్ ఫర్ దెమ్. అంటే పేద ప్రజలు ఎప్పుడు డబ్బుల కోసం పనిచేస్తారు, అయితే వెల్దీ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బుని తమ అవసరాలకి పని చేయించుకుంటారు. ఇప్పుడు బుక్ నుండి సెకండ్ ఇంపార్టెంట్ లెర్నింగ్కి వెళ్ళిపోదాం, ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ని బుక్ క్లియర్గా చెప్తుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఇది మన గోల్స్ని అచీవ్ చేయడంలో అండ్ వెల్త్ని క్రియేట్ చేయడంలో మనకు సహాయపడుతుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పవర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ నాలెడ్జ్తో మనం ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోగలుగుతాము, మల్టిపుల్ ఇన్కమ్ వేస్ని క్రియేట్ చేయగలము, చివరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా పొందొచ్చు. సో క్వశ్చన్ ఏమిటంటే, మీరు ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే? సో మీరు నేర్చుకోవాల్సిన విషయాల్లో బడ్జెటింగ్ నేర్చుకోవాలి, సేవింగ్ నేర్చుకోవాలి, డెట్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఇవన్నీ పర్సనల్ ఫైనాన్సెస్ యొక్క బేసిక్స్. వీటిని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అడిషనల్గా మీరు ఇన్వెస్టింగ్, అసెట్ అలొకేషన్, రియల్ ఎస్టేట్, ఆంటర్ప్రినర్షిప్ వంటి టాపిక్స్ని కూడా పరిశీలించాలి. బుక్లో ఆథర్ తన రిచ్ డాడ్ మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ గురించి తెలుసుకోవడానికి టైం అండ్ ఎఫర్ట్ని ఖచ్చితంగా మనం కేటాయించాలని నమ్ముతారని రాశారు. మనకి ఉన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఇండివిజువల్స్ని మనీ ఎలా మేనేజ్ చేయాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందాలి అన్న టాపిక్స్ నేర్పించదు. కానీ నిజానికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్తో మనల్ని మనం ఎక్విప్ చేసుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉన్న కాన్సెప్ట్. నెక్స్ట్, ఆథర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మధ్య డిఫరెన్సెస్ అండ్ ఐడెంటిఫికేషన్ గురించి మాట్లాడారు. ఇది మన లెర్నింగ్ నెంబర్ 3. బుక్ ప్రకారంగా ఫైనాన్షియల్ లిటరసీ యొక్క బేసిక్ టాపిక్ వచ్చేసి అసెట్ అండ్ లయబిలిటీ ఏంటి అని మనం గుర్తించడం. రిచ్గా మారాలంటే ఫస్ట్ రూల్ ఏమిటంటే ఫైనాన్షియలీ లిటరేట్ కావడమే. దిస్ మేక్స్ సెన్స్ బికాజ్ మీరు మీ సంపాదనని ఇన్వెస్ట్ చేయాలి, దాంతో గ్రో చేసుకోవాలి అండ్ బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి, అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటో మీకు సరిగ్గా తెలియాలి. మనలో చాలామంది లయబిలిటీస్ని అసెట్స్ అని అనుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే అసెట్స్ కొనడం అంటే మన పాకెట్లోని డబ్బులు పెట్టి పెట్టుబడులు చేస్తే అవి మనకి ఇన్ రిటర్న్ ఇన్కమ్ జనరేట్ చేయగలగాలి. మరోవైపు లయబిలిటీస్ అంటే మన పాకెట్లో ఉన్న డబ్బులు వెళ్ళిపోతానే ఉంటాయి. బుక్లో రిచ్ డాడ్ రియల్ ఎస్టేట్లో, రెంటల్ ఇన్వెస్ట్మెంట్స్లో, డివిడెండ్స్ ఇచ్చే స్టాక్లో ఇట్లాంటి ఇన్కమ్ జనరేట్ చేసే ఒక అసెట్స్లో పెట్టుబడి పెట్టే ఒక ఇంపార్టెన్స్ మనకి చెప్పారు. మరోవైపు మీ సంపాదనని కార్ లోన్స్ అని, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అని, మార్ట్గేజెస్ అని ఇట్లా లయబిలిటీస్ని అవాయిడ్ చేస్తూ ఉండాలని చెప్పారు. రిచ్ అవ్వడానికి, ధనం వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి మీరు మీ లయబిలిటీస్ని తగ్గించుకుంటూ ఇన్కమ్ని పెంచే అసెట్స్ యొక్క సాలిడ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టాలని మనకు ఆథర్ చెప్తున్నారు. మనం గోల్డెన్ రూల్స్ని గుర్తుంచుకోవాలి. రిచ్ పీపుల్ అక్వైర్ అసెట్స్, ద పువర్ అండ్ మిడిల్ క్లాస్ అక్వైర్ లయబిలిటీస్ దట్ దే థింక్ ఆర్ అసెట్స్. అంటే డబ్బు ధనం ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్ళు యాక్చువల్గా అసెట్స్లో పెట్టుబడి పెడతారు. డబ్బు ధనం లేని ప్రజలు అంటే పువర్ పీపుల్ తమ దగ్గర ఉన్న ధనంతో లయబిలిటీస్ లేదా లోన్స్ తెచ్చుకొని అసెట్స్ కొనుక్కుంటున్నాం అనుకుంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ తరచుగా డెల్యూజనల్ ఉంటాయన్న సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. అవి అసెట్స్ లాగా కనిపిస్తాయి కానీ వాస్తవానికి అవి లయబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి హౌస్ అసెట్గా భావిస్తారు, అయితే అది మీ పాకెట్లో నుండి మనీని తీయడం ద్వారా క్రియేట్ అయిన ఒక లయబిలిటీ.
ఇల్లు అసెట్టే అయితే మీకు డబ్బు ఇన్కమ్ తెచ్చి పెట్టాలి. అవును, రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో వాల్యూ పెరిగిద్దే, అయినప్పటికీ దానికి గ్యారంటీ ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ బుక్లో మనం నెక్స్ట్ లెర్నింగ్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. అదే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఈ లెర్నింగ్ ఏంటి అంటే, మనం మరొకరి కోసం వర్క్ చేయడం కంటే మన ఓన్ బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టాలి అని. ఇలా చేయడం ద్వారా మేము మా ఓన్ బిజినెస్ని క్రియేట్ చేయవచ్చు అండ్ గ్రోత్ పొందొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు అండ్ ఒక రకంగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కూడా చేయొచ్చు. ఈ విషయం ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, మెక్డానల్డ్స్ మనకు తెలిసిన బ్రాండే. వాళ్ళ బిజినెస్ ఏంటి? బర్గర్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అమ్మడం కదా. అయితే మెక్డానల్డ్స్ ఓనర్ రే క్రాక్ ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి ఆయన చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని నమ్ముతారు. మెక్డానల్డ్స్ కోసం ప్రతి ఫ్రాంచైజీ యొక్క ల్యాండ్ అండ్ లొకేషన్ దాని సక్సెస్కి అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్స్. ఇక్కడ ఆథర్ ప్రొఫెషన్ అండ్ బిజినెస్ మధ్య డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రే క్రాక్ మాదిరిగానే అతని ప్రొఫెషన్ బర్గర్స్ సెల్ చేసేందుకు ఫ్రాంచైజీస్ ఇవ్వడం, కానీ అతని బిజినెస్ ఇన్కమ్ జనరేట్ చేయగల అసెట్ సిస్టమ్స్ని బిల్డ్ చేయడం. సో మనం ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నప్పుడు మనం వేరొకరి బిజినెస్ని మైండింగ్ చేస్తుంటాం. బదులుగా మన ఓన్ బిజినెస్ని మనమే మైండింగ్ చేయగలిగితే, అందువల్ల ఇక్కడ మీ బిజినెస్ని ఫోకస్ చేయండి, దానిపై ఫోకస్ పెంచుకోండి. లయబిలిటీస్ బదులు స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మొదలైన రెవెన్యూ జనరేటింగ్ అసెట్స్లో పెట్టుబడి పెట్టండి అని ఆథర్ మనకి చెప్తారు. మూవింగ్ ఫార్వర్డ్, మన నెక్స్ట్ లెర్నింగ్ నంబర్ 5, ద పవర్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. అంటే బిజినెస్ చేయడంలో ఉన్న పవర్. ఆంటర్ప్రెన్యూర్షిప్ ఫైనాన్షియల్ గ్రోత్కి, జాబ్ క్రియేషన్కి, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ మీకు ఆఫర్ చేస్తుంది. మీ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వడం ద్వారా అండ్ మీ లయబిలిటీస్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ ఫ్యామిలీ కోసం వెల్త్ జనరేట్ చేసి గ్రో అవుతున్న బిజినెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయవచ్చు. రిచ్ డాడ్ ప్రకారంగా ఇతరుల కోసం వర్క్ చేయడం వారిని ఇంప్రూవ్ చేస్తుంది. అయితే మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం మీకోసం మీరు వెల్త్ జనరేట్ చేసుకునే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఇండివిజువల్స్గా మనం ఇంత సింపుల్ రూల్స్ని ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? ఇలా చేయకుండా మనల్ని ఎప్పుడు ఏమిటి ఆపుతుంది అని మీరు ఆలోచిస్తుంటారు. ఆథర్ ప్రకారంగా ఫియర్, విరక్తి, లేజినెస్, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఆరోగెన్స్ వంటి కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించకుండా మనల్ని ఆపుతూ ఉంటాయి. ఇక్కడే మన నెక్స్ట్ ఫైనాన్షియల్ లెర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ నెంబర్ 6, ఓవర్కమ్ ది ఆబ్స్టికల్స్. కష్టాలని ఎదుర్కోవడం. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే మనం ఈ 5 ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ అవ్వాలి. సో ఈ ఆబ్స్టికల్స్ ఏంటి? మొదటిది ఫియర్, భయపడడం. తప్పు కాదు, కానీ మనల్ని ఇతరుల నుండి డిఫరెన్షియేట్ చేసేదే మనం భయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అని. భయాన్ని అవాయిడ్ చేయడానికి సేఫ్గా ఉండడం సొల్యూషన్ కాదు. దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఒక వే ఎర్లీగానే స్టార్ట్ చేయడం అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క పవర్ని మీరు తెలుసుకోవడం. దీంతో బిగ్ పిక్చర్ని చూడలేని అండ్ పెద్దగా ఆలోచించలేని వ్యక్తులు ఇన్వెస్ట్ చేయడంలో లేదా లైఫ్లో ఎల్లప్పుడూ సక్సెస్ అచీవ్ చేయలేరు అని గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. రెండో ఆబ్స్టికల్ సినిసిజం. ప్రతి ఒక్కరూ తమ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంపాక్ట్ చేసే డౌట్స్ని అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇది కామనే. కానీ సైకిల్లో చిక్కుకోవడం ఎఫర్ట్లెస్గానే ఉంటుంది. మీరు ఈ నెగిటివ్ థాట్స్ని ఎంతగా ఎంటర్టైన్ చేస్తారు అండ్ అంతే ఎక్కువగా అవి సఫకేట్ చేస్తాయి మిమ్మల్ని అండ్ హై క్వాలిటీ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీస్ని మీరు స్వాధీనం చేసుకోకుండా ప్రివెంట్ చేస్తాయి. మీరు ఫేస్ చేసే థర్డ్ ఆబ్స్టికల్ లేజినెస్, బద్ధకం, సోమరిపోతనం. ఇక్కడ లేజినెస్ అంటే మీరు ఫేస్ చేయలేని వాటిని అవాయిడ్ చేయడం. అయితే లేజినెస్ బీట్ చేయడానికి మీరు కొంచెం అత్యాశతో ఉండాల్సిందే. అత్యాశతో ఉండడం వల్ల మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. అయితే ఎక్కువ అత్యాశ కూడా చెడ్డదే విషయం మనందరికీ తెలిసిందే, కానీ కొంచెం మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడానికి అయితే ఖచ్చితంగా కావాలి. ఫోర్త్ ఆబ్స్టికల్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇక్కడ మీరు ముందుగా డబ్బులు పే చేసుకోవాలని ఆథర్ సజెస్ట్ చేస్తారు. అతను ఇక్కడ అర్థం ఏమిటంటే మీరు మొదట మీకోసం డబ్బుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిపోయిన డబ్బులతోనే మీ బిల్స్ పే చేయాలి. మీరు ఇలా చేయలేకపోతే ఎప్పుడు మీకు డబ్బులు సంపాదించే సొల్యూషన్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ కనిపించవు. The fifth obstacle is arrogance.
మీ ఇగ్నరెన్స్తో కలిసినప్పుడు ఇది ఒక లీథల్ కాంబినేషన్. ఈ లీథల్ కాంబినేషన్ని ఆరోగెన్స్ అంటారు. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి మీకు మీరే ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఉండాలి. ఆబ్స్టికల్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో ఇప్పుడు మీకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ లెర్నింగ్ నెంబర్ 7, గో అహెడ్ అండ్ టేక్ యాక్షన్. మీ మనీ మీకోసం వర్క్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యూ ఐడియాస్ కోసం చూడండి, మీరు కొత్తదనాన్ని నేర్చుకోవడంలో హెల్ప్ అయ్యే టీచర్స్ కోసం వెతకండి, మెథడ్స్ నేర్చుకోండి. చాలా ఆలస్యం కాకముందే యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఇవి బుక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లెర్నింగ్స్. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎడ్యుకేషన్ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కేవలం ఒక ఫీల్డ్లోనే స్పెషలైజేషన్ సాధించడం సరిపోదు. లైఫ్లో సక్సెస్ సాధించాలంటే మీరు చాలా విషయాల గురించి తెలుసుకుంటూనే ఉండాలి. సో ఈ బుక్లో ఉన్న కీ టేక్అవేస్ని కనుక మనం సమరైజ్ చేస్తే, నంబర్ 1, ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ, దే మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్. అంటే ఆథర్ ప్రకారంగా రిచ్ పీపుల్ క్యాష్లోని జనరేట్ చేసే అసెట్స్ని సంపాదించడంపై ఫోకస్ చేస్తారు. అయితే పూర్ అండ్ మిడిల్ క్లాస్ వారు మాత్రం ఎప్పుడు శాలరీ కోసం పనిచేసి ఆ సైకిల్లోనే కొట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా మారడానికి, వెల్త్ క్రియేట్ చేయడానికి మీకు ఫైనాన్షియల్ లిటరసీ కావాలి, ఫైనాన్స్పై నాలెడ్జ్ కావాలి. ఇది తప్పనిసరి. సో మీకు ఏ అవెన్యూస్ నుంచి ఈ నాలెడ్జ్ వస్తుంది, ఈ నాలెడ్జ్ని మీరు పొందగలిగే టీచర్స్ దగ్గర సోర్సెస్ ఏంటి, మీకు ఎటువంటి నాలెడ్జ్ కావాలి అన్న దానిపై మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ మధ్య డిఫరెన్సియేషన్ని మీరు అర్థం చేసుకోవాలి. అసెట్స్ అంటే మీ డబ్బులు పెట్టుబడితో జనరేట్ చేసే ఒక ఇన్కమ్. అదే లయబిలిటీస్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయే ఒక సోర్స్. సో రియల్ ఎస్టేట్ కానీ, డివిడెండ్స్ ఇచ్చే స్టాక్ కానీ, బాండ్స్ కానీ, ఇట్లాంటి ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ పొందడం గురించి ఈ బుక్ చెప్తుంది. మరోవైపు మీ సంపాదనని డ్రైన్ చేసేస్తాయి కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, మార్ట్గేజెస్, ఇట్లాంటి లయబిలిటీస్ని అవాయిడ్ చేయమని చెప్తుంది. ఆథర్ మీ ఓన్ బిజినెస్ని చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. వెల్త్ని క్రియేట్ చేయడానికి అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని అచీవ్ చేయడానికి బిజినెస్ని స్టార్ట్ చేయడం లేదా ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ వేస్లో ఒకటని ఆయన ఖచ్చితంగా భావిస్తారు. భయం, విరక్తి, సోమరిపోతనం, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఇగ్నరెన్స్ లాంటి 5 ఆబ్స్టికల్స్ని ఈ ఆథర్ హైలైట్ చేస్తారు. ఈ ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయడం ద్వారా మీరు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా మారొచ్చు అని చెప్తారు. మీ మనీ మీకోసం వర్క్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం మరొక ఇంపార్టెంట్ స్టెప్. దాని గురించి మాట్లాడడం సరిపోదు. ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా ఉండడానికి అండ్ వెల్త్ క్రియేట్ చేయడానికి మీరు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్పై ఫోకస్ పెట్టాలి. ఫైనల్లీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జర్నీ అనేది మీరు ఎంత మనీ సంపాదిస్తున్నారు అన్న దాన్ని బట్టి కాదు, మీరు ఎంత మనీ మీ దగ్గర పెట్టుకోగలుగుతున్నారు అనేదే ఇంపార్టెంట్. ఇన్ కన్క్లూషన్, రిచ్ డాడ్ పువర్ డాడ్ అనేది పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ వెల్త్ బిల్డింగ్ పై ప్రాక్టికల్ అడ్వైజెస్ని అందించే ఒక లైఫ్ చేంజింగ్, గేమ్ చేంజింగ్ బుక్. ఈ సింపుల్ లెర్నింగ్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి డోర్స్ అన్లాక్ చేస్తారు. ఫైనాన్షియల్ సక్సెస్కి జర్నీ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి. దీనికి కమిట్మెంట్ కావాలి, లెర్నింగ్ కావాలి, మీ స్ట్రాటజీస్ని అడాప్ట్ చేయడం అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. పెట్టుబడి సరళమైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.